అన్నమయ్య జిల్లా కదిరాయ చెరువు గ్రామంలో జూలై 30వ తేదీన జరిగిన హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించిన 7 మంది నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 2 రాడ్లు, 6 మొబైల్ ఫోన్లు, 17,080 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ హత్యకు సంబంధించిన కీలక విషయాలను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు వెల్లడించారు. ఈ హత్యకు భూ వివాదాలే కారణమని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితుల్లో ఒకరిని మృతుని కుమారుడు గుర్తుపడడంతో అతని కుటుంబ సభ్యులు పిఎస్లో ఫిర్యాదు చేశారన్నారు. ఈ కేసులోని నిందితులందరూ కదిరాయని చెరువు, వెలుగల్లు, మదనపల్లికి చెందిన వారిగా గుర్తించామని, అరెస్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తామని ఎస్పీ పేర్కొన్నారు. ఇది మనకి 31వ తారీఖున రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. 31/7/24 ఆఫ్ కలకడ పిఎస్ లో కేసు కట్టడం జరిగింది. దీంట్లో ఇష్యూ వచ్చేసి కదిరాయ చెరువు విలేజ్ కి సంబంధించిన ఉసిరికాయల సిద్ధలింగం అన్న వాళ్ళ అబ్బాయి ఉసిరికాయల రామచంద్ర, ఏజ్ 45 years. ఇతన్ని నైట్ 31st ఇంటర్వ్యూనింగ్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో కొంతమంది వ్యక్తులు ఇతను వీళ్ళ ఇంటి దగ్గర పశువులు కొట్టం బయట వీళ్ళ అబ్బాయితో పాటు పడుకున్నప్పుడు 6 years old కిడ్ తో పాటు పడుకుని ఉన్నాడు. పడుకుని ఉన్న సందర్భంలో వీళ్ళ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇతన్ని మొహం మీద గట్టిగా కొట్టడం, ఈ రీజన్స్ వల్ల ఇతను చనిపోవడం జరిగింది. ఫస్ట్ వాళ్ళ అబ్బాయి చూస్తాడు, కొంతమంది మొహానికి మాస్క్ అది కప్పుకుని వచ్చిన వ్యక్తులు వీళ్ళ ఫాదర్ ని కొడుతున్నారని చెప్పి భయపడి పశువులు కొట్టడంలో